క్రాంతి సింపుల్గా చెప్తున్నా 2017 ఫైనల్ పర్మిషన్స్ రికార్డ్ అయినప్పుడు మేమే కదా ప్రతిపక్షంలో ఉన్నాం, అయినా పని జరిగింది కదా ఆడ. దేశ రక్షణ గురించి ఒక చెట్టు పోతే ఇంకో 1000 చెట్లను మేము పెడతామనేటటువంటి కండిషన్ మన కేంద్రమే మన ప్రభుత్వమే మనకు చెప్పినప్పుడు ఈ దేశాన్ని కాపాడుకోనిక మనకు స్ట్రాటజిక్ లొకేషన్ ఇది ఒకటి కావాలి. నౌకాదళానికి సంబంధించినటువంటి ఇది ఒకటి మనం ఆపరేషన్స్ పెట్టుకుంటున్నామంటే ఈ దేశభక్తి ఉంటున్నటువంటి ఎవడైనా ఒప్పుకుంటాడు అబ్బా, ఎవడైనా ఒప్పుకుంటాడు. అది వద్దనేటోడు దేశద్రోహి కిందికి పోతాడు. చెట్లు అడవులను కాపాడాలి అనేటటువంటి విషయం ఒకటి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటని నేను ఒకసారి మళ్ళీ రికలెక్ట్ చేస్తున్నా. వేదిక మీద రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నప్పుడు పార్టీలు భావజాలాలు కూడా వేరే ఉండొచ్చు, కానీ దేశం రక్షణ వచ్చినప్పుడు మన అందరం ఒక్కటే, మనం అందరం ఐక్యంగా పనిచేయాల్సిందే. ఆ విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా ఎవడైనా రేపు పొద్దున మన దేశం మీద కూడా దండెత్తి వచ్చిండబ్బా, ఆ రోజు కూడా నీ పార్టీ నా పార్టీ అని చెప్పి మాట్లాడుకుంటామా, చేయి కలిపి కొట్లాడతామా? ఈరోజు ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి దేశం అంటే ప్రేమ ఉంటుందన్నా? దేశం అంటే ప్రేమ ఉంటుంది కాబట్టి 180 పైచీలకు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్మించింది. కానీ దేశభక్తి అని పేరు చెప్పే బీజేపీ 10 ఏళ్ళ కట్టినటువంటి ఒకదాని పేరు చెప్పంటే చెప్తలేదు. ఇది తేడా. చెప్పు, ఈ హైదరాబాద్లో గుండు సూదేస్తే 3 కిలోమీటర్ల ఏ ఒక కేంద్ర రంగానికి సంబంధించినటువంటి సంస్థలు ఉంటాయి. గుండు సూది నువ్వు వేయడనన్నాయి కేంద్ర రంగానికి సంబంధించినటువంటి సంస్థలు అవన్నీ కట్టింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ వచ్చినాక కట్టింది దాని ఒక పేరు చెప్పు నువ్వు నాకు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఒక పేరు లేదు, చెప్పలేదు. భారత్ మాతాకి జయ అనే అభిమానం కేవలం నోట్లు ఉంటే సరిపోదు, చేసే పనులు ఉండాలి, ఇచ్చేటటువంటి కొలువులు ఇచ్చే చిత్తశుద్ధి ఉండాలి. ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించడం అనంటే ప్రజలకి బలం చేకూర్చడమే, తద్వారా రిజర్వేషన్లను కూడా కాపాడడమే, క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి బడుగు బలైన వర్గాలకు కూడా ఈ యొక్క హక్కుని కల్పించుకుంటే కాదు వారి యొక్క దేశంలో భాగస్వాములు లెక్క చూడడం. దేశంలో ఉన్నప్పుడు సంవత్సరానికి కొన్ని సంఖ్యలలో దాడులు జరుగుతూ ఉండే ఇతర దేశాల నుంచి, కానీ ఇలా దాడులు అన్న అంశము అంత తెరపైకి కూడా వస్తలేదు. అంటే న్యూస్ మనం చదవకపోతే కష్టం, కానీ ఈ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీది మొదటి 100 రోజులలో కంపేర్డ్ విత్ కాంగ్రెస్ మొదటి 100 రోజులలో 40 పైచలకు దాడులు జరిగినాయి, తీవ్రవాదుల దాడులు. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఈ రోజు కూడా వచ్చింది కదా హిందూ పేపర్, చూడు మెయిన్ పేపర్ మీద ఉంది రైట్ సైడ్ కాలం. ఈ రోజు పేపర్ ఓపెన్ చేసి తీపియా చందు తీపియా పేపర్ తీపియాలి, షో ఇట్. ఈ రోజు కూడా ఎవడాడు చెప్పింది దాడులు జరుగుతలేవని చెప్పి? దాడులను నియంత్రించినవా? రైల్వే యాక్సిడెంట్లను గిట్ట నియంత్రించినవా? లేకపోతే ఏరోప్లేన్లకు సంబంధించి ఈరోజు బాంబులతోటి వేలుస్తామని చెప్పి ఓపెన్ థ్రెటనింగ్స్ ఇస్తారు. ఎవడిచ్చిండా స్వేచ్ఛ? ఏం ప్రభుత్వం నడిపిస్తున్నాం మనం? పలానా తారీఖు నుంచి పలానా తారీఖు దాకా ఎవడెక్కినా కూడా మీ ఇష్టం, మీ ప్రాణాలు మీ ఇష్టం అని చెప్పి లైవ్లలోకి వచ్చి హెచ్చరించేటటువంటి దిగజారిపోయే స్థితికి వచ్చినమా? ఈరోజు అన్నిట్లల్లా మనం మాట్లాడేటటువంటి మాటలకి చేసేటటువంటి చేతలకు చాలా తేడా ఉంటుంది క్రాంతి. ఎప్పుడైనా ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏంటిది అని అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉండేటటువంటి ఒక విషయం మాత్రం నేను చెప్తా. ఇది టైం తీసుకోవచ్చా? తీసుకోండి. 2 soldiers ఇగో కింద ఫస్ట్ పేజ్, మెయిన్ పేజ్. 2 soldiers among 4 injured in Kashmir ambush. ఈ రోజు కూడా ఆగుతలేవు. నేనైతే ఈ రోజు చెప్పిన పేపర్ మొదటి 100 రోజులల్లా 40 పైచలకు దాడులు జరిగింది. మరి వాళ్ళు క్లియర్గా అంటే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాల నుంచి దాడులు ఆగిపోయినాయి. అది కేవలం వాట్సాప్లో, కాశ్మీర్లో జెండా ఎగరేస్తాం, అది కేవలం వాట్సాప్లో. అయోధ్య రామ మందిరం ఓపెన్ చేసినాం, వాళ్ళు అయోధ్య రామ మందిరాన్ని ఓపెన్ చేయకుండా చేసిరు, వాళ్ళు అటు పంపిద్దామని చేసిరు. ఎక్కడ పంపిస్తారబ్బా? ఏడికి పంపిస్తారు చెప్పు? అయోధ్య రామ మందిరాన్ని పిలిగ్రిమేజ్ గుర్తింపించుకుంటే దానికి ఫండింగ్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారు. ఓకే, ఈ రోజు కూడా చెప్తారు కదా దాని తాళాలు ఓపెన్ చేయించింది, పాత దాని తాళాలు ఓపెన్ చేయించింది రాజీవ్ గాంధీ గారు. చరిత్ర ఎప్పుడు మారదు కదా. మనం ఈరోజు వాట్సాప్లలో ఇష్టం వచ్చినట్టు ఎడిట్ చేయొచ్చు. నీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది అనుకో, నాకు నచ్చినట్టు ఎడిట్ చేసి తర్వాత ఫార్వర్డ్ చేసుకోవచ్చు. బట్ నిజం ఎప్పుడు నిజమే ఉంటుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఏదైనా ఒక పెద్ద డ్యామ్ కట్టినావా? ఒక పేరు చెప్పు నువ్వు నాకు. ఈ 10 ఏళ్ళలో బీజేపీ చెప్పాలి. ఎందుకంటే టెంపుల్స్, గుడులు అనంటే కేవలం మనం పూజించేటటువంటి గుడులు ఒకటే కాదు. గుడులు అనంటే క్షేత్రస్థాయిలో ఉంటున్నటువంటి పేద పిల్లలకి అక్షరాలు నేర్పించేటటువంటిది అంటారు. సింపుల్గా నీ ఇంటర్వ్యూలో నేను చెప్తున్నా, కాంగ్రెస్కి బీజేపీకి ఉండేటటువంటి ఐడియాలజికల్ డిఫరెన్స్ ఏంటంటే నెహ్రూ చెప్పినటువంటి మాటలను చెప్తున్నా. సరస్వతి దేవత అంటే, సరస్వతి మాత అంటే విగ్రహాన్ని పెట్టి రోజు దండం పెట్టినంత మాత్రాన అక్షరాలు రావు. దండం పెట్టు, కానీ పిల్లలకి ఒక మంచి టీచర్ని పెట్టి స్కూల్ కట్టించినాం అనుకో అక్షరాలు నేర్చుకుంటారు. చూడు, అసలైనటువంటి సరస్వతి మాత అది, టెంపుల్ అది. నిజంగా ఎవరు అనంటే గురువు, మనకు చదువు నేర్పించేటటువంటి గురువే దేవతతోటి మనకు సమానం అంటాం. అంతే లక్ష్మీదేవత కూడా అంతే. రోజు పోయి దండం పెట్టుకుంటే దేవుడు నాకు మస్తు పైసలు రావాలని చెప్పి మొక్కినాం అనుకో వస్తాయా? రావు. ఏమో నాకైతే రాలేవు, నీకు వచ్చినాయేమో నాకు తెలియదు. కానీ అట్లాంటప్పుడు
గుడికి పోతే మొక్కేటటువంటిది మన యొక్క ఆచారం, దాన్ని గౌరవిద్దాం. బట్ ఎట్ ద సేమ్ టైం పేద బడుగు బలహీన వర్గాలనుకో, పేదరికంలో అట్టడుగు వర్గాలలో ఉంటున్నటువంటి వాళ్ళు అనుకో, వాళ్ళకు ఒక ఉపాధి ఉద్యోగ అవకాశం ఇచ్చి వారి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ని పెంచేటటువంటి ఆలోచన చేసినప్పుడే అసలైనటువంటి లక్ష్మీదేవత కటాక్షం వాళ్ళకి వచ్చినట్టు. అవునా? కన్న పిల్లలకు తిండి పెట్టలేనటువంటి పరిస్థితి నుంచి తండ్రి జోబులకు ఒక 4 రూపాయలు వచ్చి కడుపు నిండా పిల్లలు ఆయన కళ్ళ ముంగట తిరుతుంటే కడుపు నిండదా, కళ్ళల్లో నీళ్లు నిండుతాయి ఫస్ట్ తండ్రికి.